మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 12 శ్లోకము 4ను పరిశీలిద్దాం. ఈ భక్తి యోగంలో నిరాకార పరబ్రహ్మాన్ని ఆరాధించే వారి లక్షణాలను మరియు వారు పొందే గమ్యాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సన్నియం యేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవా సర్వభూతహితే రతాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరైతే తమ ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించి అందరి పట్ల సమబుద్ధితో ఉంటారో మరియు సమస్త ప్రాణుల శ్రేయస్సు కోరుతూ ఉంటారో అటువంటి వారు కూడా నిశ్చయంగా నన్నే పొందుతారు అని శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. రూపం లేని తత్వాన్ని ఆరాధించే కఠినమైన మార్గం కూడా తన దగ్గరకే చేరుస్తుందని భగవంతుడు భరోసా ఇస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆత్మ నియంత్రణ మరియు విశ్వప్రేమ ఆధ్యాత్మికతకు పునాదులు. సుఖ దుఃఖాలకు అతీతంగా ప్రతి జీవిలోనూ భగవంతుని చూస్తూ వారి మేలు కోరడమే నిజమైన సమభావం. ఇది వ్యక్తిగత అహంకారాన్ని అధిగమించి అందరిలో దైవత్వాన్ని చూసే ఉన్నతమైన స్థితిని సూచిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనల్ని పొగిడినప్పుడు పొంగిపోకుండా, విమర్శించినప్పుడు కుంగిపోకుండా సమస్థితిలో ఉండటం సాధన చెయ్యాలి. మన చుట్టూ ఉన్నవారి పట్ల ద్వేషం లేకుండా వారి మంచిని కోరుకోవాలి. అవసరమైన వారికి చిన్న సహాయం అందించడం కూడా సర్వభూతహితంలో భాగమే. ఈ గుణాలు మన జీవితంలో శాంతిని నింపుతాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.